హలో వెల్కమ్ బ్యాక్ టు పాగల్ బాయ్స్ 1. ఈరోజు జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. ఈరోజు వీడియో ఏమిటంటే వీడియో మా పొలం దగ్గరికి వచ్చినాము. కసుపు నాటాలని వేసినాము. దాన్ని నేనైతే ఇక్కడ చూడండి అయితే దూరం లెగేస్తాడాము, క్లీన్ చేస్తాడాము. మా అన్న అయితే మిరప చెట్లని తోతా ఉంటాడు. చూడండి వాడు వెళ్తారు అలాగుద్దాం. ఇప్పుడు ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇది మా పొలము. ఆడి వరకు మిరప చెట్లు నాటినాము, తవ్వుతాడు. చూడండి తవ్వుతానే ఉంటాడు. ఇప్పుడు మా అన్న మీద సింపుల్ ప్రాంక్ చేద్దాం. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ అట్టి మట్ట అంటారు దీన్ని. ఏంటంటే ఇక్కడ రండి చూస్తా. ఇదిగో ఇక్కడ కరెక్ట్గా మనకి సూట్ అయ్యేది ఏంటంటే ఈ అట్టి మట్ట. ఈ అట్టి మట్టని కోసి మా అన్న మీద వేద్దాం. పాము భయపడి చేస్తాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓకేనా? కొట్టేసాము. మనము మా అన్న రియాక్షన్ చూడాలి, మీరందరూ కూడా చూడాలని చూసాము. మేము అక్కడ పాదుని ఇప్పుడు రండి. అన్న అయితే ఇక్కడ ఇలా కూర్చోంటాడు. ఇదిగో నీ మట్ట. ఏదో తేడాగా ఉందేంటి? డౌట్ వచ్చినట్టుంది. ఈ సైడ్ తిరుక్కున్నాడు. ఇప్పుడు మనం అంతగా రియాక్ట్ అవ్వాలా. ఫ్రాంకీ కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఫెయిల్ అయిపోయింది. చిన్నపిల్లల ఫ్రాంక్ అయితే. నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా, చేస్తావా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కొంచెం గట్టిగా మాట్లాడరా. మా నాయన మనకు ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు, తెలుదా మనకి? కొడవలి అంటారా? నన్ను తొలికే సూపర్. దీంతో మనిషిని వేరే వీడి ఆసాలు. సరే సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సరేగానే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నువ్వు భయపడవా దేనికే? సరేగానే లేయిపోయికి లేరా పైకా. వాళ్ళు అయితే ఇలా కష్టంగా ఉంది. మీ పొలాల్లో కూడా మీరు ఎలా పని చేస్తారో వీడియో కామెంట్ చేయండి. దీనికి ఇప్పుడు రైతు కంట నీరు కసుపు పిల్లలు నాటాలి. వాడి ఫేస్ చూడండి గైస్, కర్రీగా అయిపోయింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కర్రీ మొహమ్మడ కర్రీ మొహం వేసుకొని నువ్వు. అవునా? తెలుగు రాదు, ఇంగ్లీష్ మళ్ళీ నువ్వు కథలు చెప్పుకుంటావు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. మనమైతే దూరంగా దాక్కుంటాము కసుపేరులో. మా అన్న అయితే అట్లా ఇట్లా కూర్చొని తిరిగేసి ఇప్పుడు దేనికి వచ్చినాడని తెల్ల పొదల్లోకి పోతాడు. నీళ్ళు తాగేదని అయితే కూడా మనకు కూడా నీళ్ళు దప్పికైపోయింది. మనం కూడా పంది వెళ్ళింది ఇలాగా. మా అన్న ఇలా వెళ్ళిపోయినాడు. మనం ఎవరికి తెలియకుండా నీళ్ళు తాగేసి పని ఏం చేయకుండా జంప్ అయిపోవాలి. ఇందాక ఇక్కడ నీళ్ళు తాగుతుండేటప్పుడు నేను దాక్కొనింది. మా అన్న ఇక్కడ నీళ్ళు తాగుతా ఉన్నాడు చెట్టు కింద. మనం కూడా కంప్లీట్గా ఫ్రెష్ బోర్ వాటర్
ఫ్రెష్ బోర్ వాటర్ అంటే ఎలా ఉంటుందని మీకు మా బోర్లోని నీళ్ళు చూపించాలనుకుంటున్నా. పొలాల్లో ఉండే నీళ్ళు చేత్తో తాగితే ఎంత బాగుంటుందో గైస్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. గైస్ బిల్లు ఉంది వాటర్. సారీ గైస్, వాటర్ కూడా ఎలా టేస్ట్ ఉంటుంది. మనమైతే కంప్లీట్గా వాటర్ తాగేస్తాం. ఇప్పుడు ఎందుకంటే మనం పొలాల దగ్గర ఉన్నాం కాబట్టి మనం అది కాకుండా ఇప్పుడు సమ్మర్ టైం కానీ ఇంకా మాడి కాయలు రాలేదు. వచ్చింటే మాత్రం మనం దొంగతనం తెలుసు కదా ఐడియా, దొంగతనం చేసి ఇవాళకి ఒక 4 మాడికాయలు తినేసి జమ్మని మాడి చెట్టు కింద నిద్రపోయి ఇప్పటికీ లేదు కాబట్టి ఇదో ఎదురుగా ఉంది చూడండి గైస్ మాడి తప్పులు. ఇప్పుడు పిండిగా ఉంది, అది వేరే వాళ్ళకి తెలియకుండా మనము మాడికాయలు వచ్చినప్పుడు మాడికాయలు దొంగతనం చేసుకొని పచ్చిమిరపకాయలు, మాది పచ్చిమిరపకాయల తోట ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసేసి తినేద్దాం. కూడా పెడతాం గైస్. ఇప్పుడైతే